దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 7 పేజీ 73 నుండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నరసావధానులకు వారి పూజామందిరమందున్న శ్రీపాద శ్రీవల్లభులకు మధ్య సంభాషణ. నరసావధానులకు శ్రీపాదుల మరికొన్ని ఉపదేశములు. నరసావధానుల ప్రశ్న. శ్రీపాద, వర్ణ వ్యవస్థ ప్రకారము నడుచుకొనవలెనని శాస్త్రము చెప్పుచున్నది గదా. మీ తాతగారు వైశ్యులకు కూడా వేదోక్తముగా ఉపనయనము చేయవచ్చునని తీర్మానించిరి. ఇది తప్పు కదా? శ్రీపాదుల ఉత్తరం. సత్య ఋషీశ్వరుల నిర్ణయములో దోషమునెంచుట వలన నీ నాలుకను కోసి పారవేయవలెను. తాతగారు ఎవరనుకొంటివి? వారు సాక్షాత్తు భాస్కరాచార్యుల వారు. విష్ణుదత్తుడు, సుశీల అను దంపతులు స్వార్థమనున్నది ఏమిటో ఎరుగని పరమ పవిత్రులు. వారిని నా తల్లిదండ్రులుగా జన్మింపజేయవలసినదని కాలకర్మ దేవతలను నేను ఆదేశించి తిని. నరసింహవర్మ పూర్వీకులు శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి పరమభక్తులు. సింహాచలంబునందు జరిగిన యజ్ఞయాగాదులలో విశేషమైన అన్నదానములు చేసిన పవిత్రులు. నేను పీఠికాపురములో జన్మించుటకు పూర్వమే ఒకానొక క్రమ పద్ధతిలో సంపుటి చేయుచుంటిని. ఆ 3 కుటుంబములతోనూ నాకు గల రుణానుబంధము ఒక జన్మలో తీరెడిది కాదు, ఒక అవతారములో పరిసమాప్తమగునది కూడా కాదు. నా వరదహస్తము తరతరముల వరకు వారి మీద ఉండును. నా యొక్క ఛత్రఛాయలో వారు నిశ్చింతగా నుందురు. శ్రీపాదుల వారు భక్తులకు ఇచ్చు అభయము. నా విషయమునకే వచ్చినచో పెద్దగా విలువలేని తోటకూరను కూడా నీవు ఈయలేకపోయితివి. నన్ను భుజింపచేసిన ఎడల 1,00,000 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టినంత పుణ్యము నీకు లభించియుండెడిది. నీవు ఎంతో అదృష్టమును పోగొట్టుకున్నావు. ఏది ధర్మము ఏది అధర్మము అనున్నది చర్చనీయాంశమైనప్పుడు శాస్త్రమును ఆశ్రయించవలసినదే. అయితే శాస్త్రములో చెప్పినది ఆచరించదగునా లేదా అను మీమాంస వచ్చినప్పుడు నిర్మలాంతఃకరణులు నిర్ణయించినదే శాస్త్రమగును. వారు చెప్పినదే వేదమగును. వారి వాక్కు ధర్మసమ్మతమగును. వారు అధర్మమున తీర్పు చెబుదామనుకున్నను ధర్మదేవత వారిని చెడు మార్గములోనికి వెళ్ళనీయక సరైన తీర్పును చెప్పించును. హింస చేయుట పాపమని నీ శాస్త్రము చెప్పుచున్నది. శ్రీకృష్ణ పరమాత్మ సమక్షములో జరిగిన యుద్ధము ధర్మయుద్ధమైనదని, కౌరవ పాండవ సంగ్రామము ధర్మయుద్ధమని, అది జరిగిన స్థలము ధర్మక్షేత్రమని ప్రఖ్యాతిగాంచినది కదా. యజ్ఞము పుణ్యఫలప్రదమే. కానీ పరమాత్మ స్వరూపుడైన శివుని ఆహ్వానింపక దక్షుడు చేసిన యజ్ఞము ఆఖరికి యుద్ధముగా పరిణమించినది. దక్షుని తల తెగిపడినది. వానికి మేకతల అమర్చబడినది. రోగికి పైత్య ప్రకోపము ఉన్నప్పుడు వైద్యుడు నిమ్మకాయ, ఉసిరికాయ అను వాటితో వైద్యము చేయును. శరీర భాగము కుళ్ళినప్పుడు కత్తి పుచ్చుకొని నరికి వైద్యము చేయును. నేను కూడా అంతే. నాలో దేవతల అంశలేగాక రాక్షసాంశలు కూడా ఉన్నవి. నేను ఉన్మత్తుడిగా, పిశాచముగా, రాక్షసుడిగా కూడా వ్యవహరించెదను. అయితే నాలో అంతర్గతముగా జీవుల ఎడల ప్రేమ పొంగి ప్రవహించుచుండును. మీ స్వభావములను బట్టి, మీ కర్మల యొక్క శుభాశుభములను బట్టి నా ప్రవర్తన ఉండును. సర్వస్య శరణాగతి చెందిన భక్తులను నేను చేయి విడువను. దూర తీరములనున్న నా భక్తులను నా క్షేత్రములకు బలవంతముగానైనా రప్పించెదను. ఋషుల యొక్క మూలమును, నదుల యొక్క మూలమును చర్చించరాదు. ఆద్యపరాశక్తి కన్యకా పరమేశ్వరిగా వైశ్యకులములో ఆవిర్భవించలేదా? సిద్ధమునులలో వైశ్యమునులు లేరా? బ్రహ్మ క్షత్రియ వైశ్యులకే కాదు, శూద్రులు కూడా నియమనిష్టలను పాటించునెడల వేదోక్త ఉపనయనమునకు అర్హులే. ఉపనయనము వలన 3వ కన్ను విచ్చుకోవలెను. అంతఃకరణము పరిశుద్ధమై బ్రహ్మ జ్ఞానమునందు మనస్సు లగ్నమవ్వవలెను. నీ మనస్సు శాఖజ్ఞానమునందు పూర్తిగా లగ్నమై ఉన్నది. బ్రహ్మమనున్నది అంగట్లో దొరికే వస్తువనుకొంటివా? ఈ జన్మమున బ్రాహ్మణుడిగా ఉన్నవాడు మరుజన్మమున చండాలుడుగా పుట్టవచ్చును. ఈ జన్మమున చండాలుడుగా ఉన్నవాడు మరుజన్మమున బ్రాహ్మణుడిగా పుట్టవచ్చును.
బ్రహ్మ పదార్థము కులమతములకు దేశకాలములకు అతీతమను రహస్యమును గుర్తెరుగుము. దైవము భావప్రియుడే గాని బాహ్యప్రియుడు మాత్రము కాదు. నీ భావమును బట్టి దైవము పనిచేయుచుండును. బ్రహ్మజ్ఞాన సంబంధ విషయములు వచ్చినప్పుడు నేను బ్రాహ్మణుడను. దర్బారు చేయుచు భక్తుల యోగక్షేమములు విచారించుచు వారిని అనుగ్రహించునప్పుడు నేను క్షత్రియుడను. ప్రతి జీవికి ఆ జీవి చేయు పాప పుణ్య కర్మములను బట్టి వేతనము నిర్ణయించబడును. ప్రతి వాణి వేతనమును నా వద్ద యున్నది. తూచి కొలచి ఎవరికి ఎంతెంత ఇవ్వవలసినది లెక్క చూసుకున్నప్పుడు నేను వైశ్యుడను. భక్తుల బాధలను కష్టములను నా శరీరము మీదకి ఆకర్షించుకొని వారికి సుఖశాంతులను కలుగజేయుట వలన సేవాధర్మము నెరపుట వలన నేను శూద్రుడను. జీవుల యొక్క పాపములను ప్రక్షాళన చేయునప్పుడు నేను చాకలిని. మరణించిన జీవులను కాల్చి బూడిద చేసి ఉత్తమ జన్మను ప్రసాదించుచున్నాను. అందుచేత నేను కాటికాపరిని. ఇప్పుడు నేను ఏ కులము వాడినో తేల్చి చెప్పవలసినది. నరసావధానుల ప్రశ్న. శ్రీపాద, క్షమించవలసినది. నేను అజ్ఞానిని. నీవు దత్తప్రభువువే. సర్వజీవులకు ఆశ్రయము నీవే. అసలు ఈ సృష్టి ఏ విధముగా ఏర్పడినదో తెలియజేసి నన్ను కృతార్థుడిని చేయవలసినది. లోకాలోక వర్ణన. శ్రీపాదుల ఉత్తరము. తాత, స్వర్గమునందు 88,000 మంది గృహస్థ మునులు కలరు. వారు పునరావృత్తి ధర్మము కలవారు. ధర్మమును తిరిగి ప్రచారము చేయు నిమిత్తము బీజభూతులై ఉన్నారు. పరమాత్మ యొక్క అనిర్వాచ్యమైన శక్తిలోని ఒకానొక స్వల్పాంశము జగత్తును సృష్టించుటకు బ్రహ్మగా ఏర్పడెను. పరమాత్మ నుండి క్రమముగా ఏర్పడిన జలము సర్వవ్యాప్తముగా ఉండెను. పరమాత్మ తేజము వలన ఆ జలమునందు స్వర్ణమయములైన అనేక కోట్ల అండములేర్పడెను. ఆ అండములలో మనము నివసించుచున్న బ్రహ్మాండము కూడా ఒకటి. అండము యొక్క లోపలి ప్రదేశము చీకటితో నిండియుండగా పరమేశ్వరుని యొక్క తేజస్సు మూర్తిత్వము నుండి అనిరుద్ధుడను నామముచే విఖ్యాతమాయెను. ఆ అండమును తన తేజోమహిమచే ప్రకాశింపజేసినందున హిరణ్య గర్భుడని, సూర్యుడని, సవిత అని, పరంజ్యోతి అని అనేక శబ్దములచే వేదములలో వ్యవహరింపబడెను. త్రేతాయుగమునందు పీఠికాపురములో సవితృకాటక చయనమును భరద్వాజ మహర్షి నిర్వహించెను. అనేక కోట్ల బ్రహ్మాండముల నిండియున్న దత్తాత్రేయ తేజస్సును ఉద్దేశించి సవితృకాటక చయనము చేయబడినది. సత్యలోకముననువైన నిరామయ స్థానమను యుక్త స్థానమున్నది. త్రికండ సోపానములో వసురుద్రాదిత్యులను పిలువబడు పితృదేవతలుందురు. వీరు నిరామయ స్థాన సంరక్షకులుగా ఉందురు. కారణ బ్రహ్మలోకము అనున్నది చతుర్ముఖ బ్రహ్మ నివాస స్థానమై ఉన్నది. అది విద్యాస్థానమనియు మూల ప్రకృతి స్థానమనియు పేరుగాంచిన శ్రీనగరము ఆ పైన ఉన్నది. దానికి పైభాగమున మహాకైలాసమును ఆ పైన కారణ వైకుంఠమును కలవు. సత్యలోకములో పురాణపురమనున్నది విద్యాధర స్థానము. తపోలోకములో అంజనావతీపురమునందు సాధ్యులు అనువారు ఉందురు. జనలోకములో అంబావతీపురమునందు సనక సనందనాది ఋషులు ఉందురు. మహర్లోకములో జ్యోతిష్మతీపురమునందు సిద్ధాదులుందురు. సువర్లోకమని పిలువబడు స్వర్గలోకములో అమరావతీపురమునందు దేవేంద్రాది దేవతలుందురు. ఖగోళమునకు సంబంధించిన గ్రహ నక్షత్రాదులు గల భువర్లోకములో రథంతరపురమందు విశ్వకర్మ అను దేవశిల్పి గలడు. తాత, భూలోకమందు 2 భాగములు కలవు. మానవులు నివసించు దానిని భూగోళమని అందురు. ఇదిగాక మహాభూమి అనున్నది మరి ఒకటి కలదు. ఇది భూగోళమునకు 5 కోట్ల బ్రహ్మాండ యోజనముల దూరమున దక్షిణముగానున్నది. మర్త్యలోకమనగా భూలోక భువర్లోకములు. దీనిలో మహాభూమి కూడా చేరియేయున్నది. పాతాళమనగా అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళములనునవి. స్థూలముగా వీటిని స్వర్గ మర్త్య పాతాళములని అందురు. మనము నివసించడి ఈ భూగోళమునకు దిగువనున్న మహాభూమి అనున్నది మధ్యభాగమునందు మిర్రుగా నుండి చక్రాకారముగానున్నది. అందువలన ఉపరి భాగమునందు సూర్యచంద్రుల ప్రకాశము నిరంతరము ప్రకాశించుచున్నది. సదా వెలుతురు ఉండుటచే అచ్చట కాల నిర్ణయము లేదు.
ఈ మహాభూమి మీదనే సప్త సముద్రములను సప్త ద్వీపములను కలవు. జంబూ ద్వీపమనున్నది దీని యందే కలదు. భూలోకము భువర్లోకము రెండునూ చేరి మర్త్యలోకమని పిలువబడుచున్నది. భూలోకమునందు మహాభూమి అనియు భూగోళమనియు రెండు విధములు కలవు. సృష్ట్యాది అందు సమస్తమును జలములో నిండియుండెను. ప్రజాపతి సృష్టి చేయదలచి తపమునరించగా నీటి మీద పుష్కర పర్ణము దర్శనీయమాయెను. ప్రజాపతి వరాహరూపమును పొందినవాడే పుష్కర పర్ణ సమీపమున మునుగగా దిగువగానున్న మహాభూమిని పొందినవాడాయెను. ఆ మహాభూమి నుండి కొద్దిగా తడిమట్టిని స్వీకరించి తన కోరలచే కొట్టి వేరు చేసి నీటి పైభాగమునకు తెచ్చెను. ఆ మృత్తును పుష్కర పర్ణమునందుంచగా తదుపరి అది పృథివీనామము పొందెను. తాత దీనినే భూగోళమని పిలిచెదరు. మహాభూమి నుండి భూగోళము మధ్య 5 కోట్ల బ్రహ్మాండ యోజనముల దూరము కలదు. మహాభూమి అనున్నది 50 కోట్ల యోజన విస్తీర్ణము కలిగి ఉన్నది. జంబూద్వీపమనున్నది మహాభూమి యందే కలదు. దానిలో నవఖండములు ఉన్నవి. దైవఖండమునందు దేవతలు నివసించెదరు. గభస్త్య ఖండమునందు భూతములుండెదరు. పురుష ఖండమునందు కిన్నెరులు, భరతఖండమునందు మానవులు, శరభఖండమునందు సిద్ధులు, గంధర్వఖండమునందు గంధర్వులు, తామ్రఖండమునందు రాక్షసులు, షేరుఖండమునందు యక్షులు, ఇందుఖండమునందు పన్నగులు ఉండెదరు. మహాభూమిలోని జంబూద్వీపమునకు దక్షిణముగానున్న భరతఖండములోని భరతపురమున వైవస్వత మనువు భూ ఋషులతోనూ మానవులతోడను కొలువుదీరియుండును. మహాభూమి మీద జంబూద్వీపమున్నటులనే భూగోళము మీద కూడా జంబూద్వీపము కలదు. శ్రీపాద శ్రీవల్లభ అవతారము నేను శ్రీపీఠికాపురములో అవతరించుటకు ముందే 100 సంవత్సరములకు క్రితము మహాభూమి మీద వచ్చినది. మహాభూమి మీద ఉన్న జంబూద్వీపము 1,00,000 బ్రహ్మాండ యోజనముల విస్తీర్ణము కలిగియున్నది. జంబూద్వీపమునందలి భరతఖండమున మాత్రమే వైవస్వత మనువు ఉన్నారు. మిగతా ఖండములలో దేవయోనులైన వారు ఉన్నారు. మహాభూమి యందలి జంబూద్వీపమున శీతోష్ణాదులు హెచ్చుగా నుండక ఆహ్లాదకరముగా నుండును. నీరెండ వంటి సదా వెల్తురుండును గాని పగలు రాత్రి అను భేదము లేకుండా ఉండును. మహాభూమి యందలి జంబూద్వీపము 1,00,000 యోజన విస్తీర్ణము కలదు. లవణ సముద్రము 1,00,000 యోజనములు, ప్లక్షద్వీపము 2,00,000 యోజనములు, ఇక్షుర సముద్రము 2,00,000 యోజనములు, కుశద్వీపము 4,00,000 యోజనములు, సురాసముద్రము 4,00,000 యోజనములు, క్రౌంచ ద్వీపము 8,00,000 యోజనములు, సర్పి సముద్రము 8,00,000 యోజనములు, శాఖద్వీపము 16,00,000 యోజనములు, దధి సముద్రము 16,00,000 యోజనములు, షాల్మలి ద్వీపము 32,00,000 యోజనములు, క్షీర సముద్రము 32,00,000 యోజనములు, పుష్కర ద్వీపము 64,00,000 యోజనములు, శుద్ధ జల సముద్రము 64,00,000 యోజనములు, చలాచల పర్వతము 128,00,000 యోజనములు, చక్రవాళ పర్వతము 256,00,000 యోజనములు, లోకాలోక పర్వతము 512,00,000 యోజనములు, తమోభూమి 1,250,00,000 యోజనములు విస్తీర్ణము కలిగియుండును. లోకాలోక పర్వతము దాటి సూర్యరశ్మి వెల్లుటకు వీలులేదు. అందువలన లోకాలోక పర్వతమునకును అండభిత్తికిని నడుమ నుండెడి ప్రదేశము ఎల్లప్పుడూ చీకటితో కూడియుండును. అండభిత్తి అనునది 1,000,000 యోజనముల మందము కలిగియుండును. వరాహావతారము గాని నరసింహావతారము గాని భూమి పట్టేటంతటి అవతారములు కావు. వరాహమనుగా సూకరము కాదు, ఖడ్గమృగము ఒకే కోర కలిగినది. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.